డీమార్ట్ ఇంటికి కావలసిన అన్ని వస్తువులను ఒకే చోట అందించే ప్రత్యేకమైన సూపర్ మార్కెట్. అందులోనూ రిటైల్ మార్కెట్ కంటే తక్కువ ధరకు బ్రహ్మాండమైన ఆఫర్లు ఉండడంతో ప్రతి ఒక్కరూ ఇక్కడ వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే నిన్న మొన్నటి వరకు లాభాల్లోకి వెళ్లిన దీని షేర్ల విలువ ఇవాళ ఉన్నపళంగా భారీగా పడిపోయాయి. దీనికి గల కారణాలను విశ్లేషకులు ఇలా చెప్పుకొచ్చారు. జులై మొదటి వారంలో డీమార్ట్ షేర్లు భారీగా క్షీణించాయి. ప్రముఖ పెట్టుబడిదారుడు రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువతో పాటు పెట్టుబడిదారుల సంపదలో కూడా గణనీయమైన తగ్గుదల కనిపించింది. అయితే ఈ స్థాయి పతనానికి ఒక్క కారణం మాత్రమే లేదని, వరుసగా వచ్చిన కొన్ని పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి కారణం మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవటం. జూన్ త్రైమాసికానికి సంబంధించిన బిజినెస్ అప్డేట్లో కంపెనీ ఆదాయం 15.1% పెరిగి 18,343 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే ఈ వృద్ధి బ్రోకరేజ్ సంస్థలు, మార్కెట్ నిపుణులు అంచనా వేసిన స్థాయికి చేరుకోలేదు. దీంతో ఇన్వెస్టర్లలో నిరాశ నెలకొంది. ఇక కొత్త స్టోర్ల విస్తరణ వేగం తగ్గడం. డీమార్ట్ వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణాలలో ఒకటి దాని స్టోర్ల విస్తరణ. కానీ ఈ త్రైమాసికంలో కంపెనీ కేవలం 3 కొత్త స్టోర్లను మాత్రమే ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 503కు చేరుకున్నప్పటికీ గతంతో పోలిస్తే విస్తరణ వేగం తగ్గడం మార్కెట్లో ప్రతికూల సంకేతంగా మారింది. ఇది రెండో కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. నిధుల సమీకరణ నిర్ణయంలో భాగంగా డెట్ సెక్యూరిటీల ద్వారా నిధులను సమీకరించాలని కంపెనీ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లలో కొన్ని అనుమానాలను పెంచింది. కంపెనీకి నిధుల అవసరం ఎందుకు వచ్చింది అనే చర్చ మొదలవడంతో షేర్లపై అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఇది షేర్ల పతనానికి మూడో కారణం. ఇక క్విక్ కామర్స్ నుంచి పెరుగుతున్న పోటీ. బ్లింకిట్, జెప్టో వంటి ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్లు పట్టణ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి. కేవలం 10 నిమిషాలలో డెలివరీ అందిస్తున్న ఈ యాప్స్ వైపు వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. దీంతో డీమార్ట్ సంప్రదాయ రిటైల్ వ్యాపార మోడల్పై పోటీ ఒత్తిడి పెరుగుతుంది. దీనిని 4వ కారణంగా భావిస్తున్నారు. అలాగే 5వ కారణం విషయానికి వస్తే బ్రోకరేజ్ సంస్థల డౌన్ గ్రేడ్, బలహీనమైన వృద్ధి సంకేతాల నేపథ్యంలో గోల్డ్మన్ సాక్స్, మెక్వారీ వంటి అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు డీమార్ట్ స్టాక్స్ పై సెల్ లేదా అండర్ పర్ఫార్మ్ రేటింగ్లను కొనసాగించాయి. ఇది కూడా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కొంత దెబ్బతీసింది. ఇక ఈ పరిణామాల ప్రభావంతో ఒక్కో షేర్పై 200 రూపాయలకు పైగా నష్టం నమోదైంది. ప్రస్తుతం డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 2.61 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. త్రైమాసిక బిజినెస్ అప్డేట్ మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతోనే ఈ స్థాయి అమ్మకాల ఒత్తిడి కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. అయితే డీమార్ట్ భవిష్యత్తుపై పూర్తిగా ప్రతికూలంగా ఉండాల్సిన అవసరం లేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే కొన్ని త్రైమాసికాల వరకు కంపెనీ మార్జిన్లు, లాభాలపై ఒత్తిడి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. తక్కువ ధరలకు ఉత్పత్తులను అందించే వ్యూహం కారణంగా లాభాల శాతం తగ్గే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో డీమార్ట్ బిజినెస్ మోడల్ ఇంకా బలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కంపెనీకి 503 స్టోర్లు ఉన్నాయి. అలాగే డీమార్ట్ రెడీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లను వేగంగా విస్తరించగలిగితేనే కంపెనీ మళ్లీ వృద్ధి బాట పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డీమార్ట్ స్టాక్ పై బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. మోర్గాన్ స్టాన్లీ ఈ స్టాక్ కు 5,083 రూపాయల టార్గెట్ ధరను అంచనా వేస్తూ ఉండగా, మెక్వారీ మాత్రం 3,100 రూపాయల స్థాయికి పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. ప్రస్తుతం అందరి దృష్టి జూలై 11న జరగనున్న డీమార్ట్ బోర్డు సమావేశంపైనే ఉంది. ఆ సమావేశంలో ప్రకటించే పూర్తి స్థాయి త్రైమాసిక ఫలితాలు, లాభాల మార్జిన్లు, భవిష్యత్ వ్యూహాల ఆధారంగానే షేరు తదుపరి దిశ నిర్ణయించబడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరి డీమార్ట్ షేర్లు మళ్లీ పుంజుకుంటాయా లేక మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాయా అన్నది రానున్న రోజుల్లో వేచి చూడాలి.